సార్ నమస్కారం సార్, నా పేరు ప్రసాదరావు. నేను అడ్వాన్స్ స్పెషల్లో ఏరియా మేనేజర్గా జాబ్ చేస్తున్నానండి. నేను కరీంనగర్లో ఉంటాను. సార్ మా సూచన మేరకు మీరు ఎన్కార్బ్ అన్నది 2 ఎకరాలు చల్లారు. అది ఏ విధంగా పనిచేసిందో ఇప్పుడు మనం ఒక 15 రోజుల తర్వాత వచ్చి మీ పొలాన్ని సందర్శించడం జరిగింది. ఎన్కార్బ్ మరియు కాజు గ్రాన్యువల్స్ GR 2 కలిపి చల్లారు మీరు. అప్పుడు మీకు 10 నుండి 15 రోజుల మధ్యలో చల్లారండి. ఏ విధంగా ఉందంటారో ఇప్పుడు ఈ బాపు మల్లయ్య గారి చేతిలో ఉన్నదో వెయ్యింది, కూన రవి గారి చేతిలో ఉంది వేసిన దానికి వేయని దానికి కూన రవి గారి మాటల అభిప్రాయంతో మనం సేకరిద్దాం. నమస్కారం రవి సార్. సార్ ఇప్పుడు మీరు ఎన్కార్బ్ చల్లిండ్రు కదా, చల్లడం వల్ల మీకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? అంటే అది చల్లడం వల్ల మన రైతులకు మేమేమన్నా అంటే పెట్టుబడి తగ్గిస్తాము, పంట దిగుబడి వస్తుంది, గంట గుళికలు చల్లనక్కర్లేదు, యూరియా పర్సెంటేజ్ కూడా తగ్గియాలి అని చెప్పాము. మీ అభిప్రాయం ఎలా ఉందంటారు? మీరు ఒక 1 ఇయర్కి వెళ్ళి ఆ యొక్క ప్రోడక్ట్ వాడుతారు కాబట్టి ఎలా ఉందంటారు? పర్వాలేదు, మంచిగా ఉన్నది. సార్ మీ పేరు చెప్పండి ఫస్ట్. కూన రవి. ఎవరండి? వల్లంపాడు మండల్, కరీంనగర్ మండల్, డిస్ట్రిక్ట్ కరీంనగర్. మీ మొబైల్ నెంబర్ చెప్పరా? 9948885898. ఇప్పుడు ఎన్కార్బ్ వాడారు కదా సార్, దాని యొక్క అభిప్రాయం అంటే ఎలా ఉందంటారు? గంట కానీ ఎదుగుదల కానీ ఈ యొక్క చలికి వేసిన నారుమళ్ళు వేసినట్టే ఉంటున్నాయి, ఎదుగుతలేవు. మేమేమన్నా అంటే ఇది వాడితే సార్ చాలా బాగుంటుంది, దానివల్ల ప్రయోగాలు బాగుంటాయి, గంట పిలకలు కానీ వేరునాడు వ్యవస్థ తెల్లవేరు ఎట్లా ఉంది? వేరు బాగుందా? అంటే ఇంకా రోగ నిరోధక శక్తి అంటే ఎట్లా ఉంది? ఆకు కానీ ఏమైనా ఎండిపోవడం కానీ మచ్చ కానీ ఎండిపోవడం లేదు, సాఫ్ ఉన్నది ఆకు. ఏమైనా పురుగు అటాక్ ఉందంటారా? పురుగు అటాక్ ఏం లేదా అండి? ఓకే. అంటే ఇది వాడడం వల్ల రైతుకి ఎలాంటి లాభాలు ఉంటాయి అంటారు? మీరు ఇంతకుముందు కూడా వాడారు, పంట దిగుబడిలో కూడా మనం చూసుకుంటే ఏమైనా వ్యత్యాసం కనబడ్డా, లేకపోతే వేసింది వేయనట్టు అట్లనే ఉందా? చేంజ్ ఉందంటారా? అంటే వేసిన దాంట్లో ఏమన్నా పంట దిగుబడి ఏమన్నా ఎక్కువ వచ్చిందా, పెరిగిందా అండి? పంట దిగుబడి అంటే ఎన్ని బస్తాలు తేడా ఉండొచ్చు ఎకరానికి? పర్టికులర్ అంటే ఏమైనా కలర్ కానీ విత్తు నాణ్యత ఉంటుంది, విత్తులో నాణ్యత కూడా ఉంటుంది. పెట్టుబడి తగ్గిందా అండి? మందులు కొట్టడం కానీ పెట్టుబడి తగ్గిందా? ఓకే. వీరి అభిప్రాయం ప్రకారం ఎన్కార్బ్ వాడడం వల్ల విత్తు నాణ్యత పెరుగుతుంది, పంట దిగుబడి పెరుగుతుందని కూన రవి గారు వల్లంపాడు కరీంనగర్ డిస్టిక్లో వారి అభిప్రాయం తెలుపుతున్నారండి. ఇక్కడ మల్లన్న దగ్గర అంటే వాళ్ళ పక్క ఆసామి మల్లయ్య గారు, వారి చేతిలో వెయ్యని ప్రోడక్ట్ ఉన్నది. ఇది ఏంటంటే దానంతగా ఆయన్నే పెద్ద మనిషి అన్నాడు. అయ్యా మీరే పూరి అని అంటే వారి అభిప్రాయం ఎట్లా ఉందంటారు? బాపు వేసింది బాగున్నది సార్, వేసింది వెనుక బాగా వచ్చినాయి, ఏర్లు బాగా వచ్చినాయి, దృఢంగా ఉన్నది, మొక్క దృఢంగా ఉన్నది. చూపి బాపు ఏది వేసింది? ఇది వేసింది, వేసింది అది. ఓకే, వేయండి అంటే దృఢంగా ఉన్నది, మొక్కలు బాగున్నాయి, పిలకలు బాగున్నాయి, ఏర్లు బాగున్నాయి, మొక్క మంచిగా ఫస్ట్ క్లాస్ ఉన్నది, దిగుబడి కూడా బాగా వచ్చింది. పోయిన సంవత్సరం బాగానే ఉన్నది. ఇది వాడడం వల్ల రైతు లాభం ఉందంటారు. క్రిమసారక మందులు కూడా తగ్గినాయి, యూరియా కూడా తగ్గింది. ఓకే, అన్ని ఇంట్లలో తట్టుకున్నది, బాగా పనిచేసింది సార్ పొలాన్ని. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే మన రైతులకు ఎన్కార్బ్ వాడడం బాగా శ్రేయస్కరం అంటారు. బాగా క్రిమసారక మందులు కూడా బాగా తగ్గించడం జరిగినాక భూసారం కూడా మంచిగా పెరిగింది. ఓకే, మొక్క బలంగా వస్తుంది. ఓకే, బాగా పెట్టుబడి కూడా బాగానే. అంటే మనం ఏదో రైతులు చెప్తే రైతులు నమ్మరు కదా, మీ చేతిలో ఉన్నదే చెప్పండి. మాకు ఏమి కల్పితాలు మాకు అవసరం లేదు, ఏదైతే మందులో విశిష్టత ఉందో అదే చెప్పండి. ఇది మందు జల్లిన మందు మొక్క, చల్లని మొక్క. ఓకే, దానికి ఒక 75% ఫరక్ ఉన్నది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లయ్య గారు.